ప్రధాని మోదీ విదేశీ పర్యటన వెనుక వ్యూహమేంటి? భారత్ను మూడో అతిపెద్ద శక్తిగా తీర్చిదిద్దే ప్రణాళికను అమలు చేస్తున్నారా? చైనాకు చెక్ పెట్టే అస్త్రాలను సిద్ధం చేస్తున్నారా? పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లాగే భారత్ పైన తీవ్ర ప్రభావమే పడింది. అటు అమెరికాతో సంబంధాలు దిగజారుతూ ఉండగా ఇటు చైనా ఆగడాలు రోజు రోజుకి శృతి మించుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న ఇండోనేషియా, నిన్న ఆస్ట్రేలియా, నేడు న్యూజిలాండ్ ఇలా విదేశాల్లో ప్రధాని మోదీ వరుసపెట్టి పర్యటనలు చేస్తున్నారు. ఈ టూర్ల వెనుక దేశ భద్రత, రక్షణ బలోపేతం, పెట్టుబడుల ఆకర్షణ, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవటం లాంటి కీలకమైన వ్యూహాత్మక లక్ష్యాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలతో రక్షణ సంబంధాల్ని బలోపేతం చేసుకోవడమే మోదీ పర్యటనల ముఖ్య ఉద్దేశం. ఇండోనేషియా టూర్లో భాగంగా బ్రహ్మోస్ క్షిపణుల విక్రయానికి సుమారు 5,400 కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. దీనివల్ల భారత్ ఒక రక్షణ పరికరాల ఉత్పత్తి కేంద్రంగా అవతరిస్తుంది. విదేశాల నుంచి భారీగా పెట్టుబడులను, టెక్నాలజీని ఆకర్షించడం ద్వారా మేక్ ఇన్ ఇండియాకు ఊతమిస్తున్నారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీకి అవసరమైన నికెల్, లిథియం లాంటి కీలకమైన ఖనిజాల లభ్యతను సురక్షితం చేసుకోవడానికి ఆస్ట్రేలియా, ఇండోనేషియా లాంటి దేశాలతో ఒప్పందాలు చేసుకున్నారు. హిందూ మహాసముద్రం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా నౌకాయానాన్ని, వాణిజ్యాన్ని ప్రోత్సహించడం కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆగ్నేయాసియా దేశాలతో స్నేహం పెంచుకుంటున్నారు. ఇది ఈ ప్రాంతంలో చైనా విస్తరణను అడ్డుకోవడానికి భారత్ అనుసరిస్తున్న వ్యూహంలో భాగమేనని నిపుణులు అంటున్నారు. ఇక మోదీ ప్రతి పర్యటనలోనూ ఆయా దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా సమావేశం అవుతూ ఉంటారు. ఇది విదేశాంగ విధానానికి ప్రజా మద్దతును కూడగట్టడంతో పాటు ఆయా దేశాల్లో భారతీయ ఓటర్ల ప్రభావాన్ని, దేశ సాఫ్ట్ పవర్ ను పెంచుతుందని విశ్లేషిస్తున్నారు. ఇక భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న వేళ చైనా మరో కీలకమైన రాకెట్ ప్రయోగం నిర్వహించింది. అమెరికాతో సమానంగా నిలబడేందుకు లాంగ్ మార్చ్ 10B రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసింది. ఇది రీయూజబుల్ రాకెట్. ఈ ప్రయోగం విజయవంతంగా జరిగి రాకెట్ బూస్టర్ అప్ స్టేజ్ విడిపోయాక 6 నిమిషాల తర్వాత బూస్టర్ ప్రయోగ వేదికపైకి తిరిగి వచ్చింది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో అమెరికా కంపెనీల రీయూజబుల్ రాకెట్ సామర్థ్యాలకు సరిసమానంగా చైనా కూడా నిలబడింది. మొత్తానికి ప్రపంచంపై అమెరికా, చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు రష్యా సహా చాలా దేశాలతో భారత్ స్నేహం పెంచుకుంటూ మూడో అతిపెద్ద శక్తిగా అవతరించే ప్రణాళికలు అమలు చేస్తోంది. అందులో భాగంగానే ప్రధాని మోదీ వరుసగా విదేశీ పర్యటనలు చేస్తూ అత్యంత కీలకమైన రక్షణ, వాణిజ్య ఒప్పందాలను అధికారికంగా ఖరారు చేసుకుంటున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.